జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులకు ఘన సన్మానం. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. తెలంగాణ కేసరి జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి నవంబర్ 16న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీనియర్ పాత్రికేయులకు సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తాళ్లపల్లి వెంకట సమ్మయ్య గౌడ్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, బూరె రమేష్ గౌడ్, గట్టు రవీందర్ గౌడ్, దూలం కుమార్ గౌడ్, పైడిమల నరేష్ గౌడ్, బత్తిని విష్ణు గౌడ్, కొమరాజు రమేష్, కుక్కమ్మోడి బాబు, పాసునటి శంకర్ తదితరులకు నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ పాత్రికేయులు వారి ధైర్య సాహసాలను ఎన్నో వేద ప్రయాలకు ఓర్చి తమ కృషికి ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా నిలుస్తున్న పాత్రికేయులను గుర్తించి జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని పాత్రికేయులు చేస్తున్న కృషి ఎంతగానో ఉందని ఆయన కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో గణపురం మత్స్య సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లె వేణి రాజు ముదిరాజ్, కొంత గణపతి ముదిరాజ్, జిల్లా నాయకులు అల్లం స్వామి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల యూత్ అధ్యక్షులు అల్లం రవీందర్ ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ నాయకులు జిట్టవేణి సాంబయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం అనంతరం పాత్రికేయులను గుర్తించి సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు పాత్రికేయులు ముదిరాజ్ మహాసభ సభ జిల్లా కమిటీకి, ఉద్యోగులకు, మత్స్య కార్మికులకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ అనే నేను ఈరోజు ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గణపురం మండల కేంద్రంలో జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా మరి పత్రికా మిత్రులను సన్మానించడం జరిగింది. ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్ళ కదలే కానీ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వంతో మరి ప్రజలకు మంచి చెడులపై అవగాహన తెలిపడానికి వారు నిజాన్ని నిర్భయంగా, నిస్వార్థంగా వాళ్ళు రాసి మరి ఈరోజు ప్రజలకు తెలియపరుస్తున్నారు. వారి సేవలను మేము గుర్తించి వారికి ఈరోజు శాలువలతో, స్వీట్లతో సన్మానించడం జరిగింది. మరి వారు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా మాకు ఇంకా వార్తలు అందించాలని ఒక ఉత్సాహాన్ని ఇవ్వడానికి కోసమే ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వీరి యొక్క సేవలను కూడా రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాలకులు కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వారిని సమాజంలో వారికి ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరడం జరుగుతున్నది. ఈ వేదికలో పాల్పంచుకున్నటువంటి జిల్లా నాయకులు అల్లం స్వామి ముదిరాజు గారు కానీ, మండల యూత్ అధ్యక్షులు అల్లం రవీందర్ ముదిరాజు గారు, గణపురం సొసైటీ చైర్మన్ మల్లెవేణి రాజు ముదిరాజు గారు, ప్రధాన కార్యదర్శి కొంత గణపతి గారు తదితర నాయకులు పాల్పంచుకోవడం జరిగింది.